శివతాండవ స్తోత్రం గురించి మనం తెలుసుకుందాము. శివతాండవం అనేది శివుడు చేసిన నృత్యాన్ని సూచిస్తుంది. హిందూ పురాణాలలో సంతోషపెట్టడానికి సులభమైన దేవుళ్లలో ఒకడుగా శివుని నమ్ముతారు. శివతాండవ స్తోత్రం శ్రీలంకను పాలించిన ప్రసిద్ధ రాక్షసరాజు రావణునిచే రచించబడిందని నమ్ముతారు. మరియు రావణుడు దేవునికి పెద్ద భక్తుడు. స్తోత్రం భగవంతుని శక్తి, శౌర్యం మరియు అందాన్ని తెలియజేస్తుంది. అత్యంత శక్తివంతమైన శివమంత్రాలలో ఒకటిగా నమ్ముతారు. శివతాండవ స్తోత్రం యొక్క మూలం ఏంటంటే, రామాయణంలోని ఉత్తరకాండలో ఒక పురాణం ప్రకారం రాక్షసరాజు రావణుడు ఒకసారి కుబేరుణ్ణి ఓడించి తన పుష్పక విమానంలో శ్రీలంకకు తిరిగి వస్తున్నాడు. రథం ఒక అందమైన ప్రదేశం మీద ఆగింది, ముందుకు సాగలేదు. ఆ సమయంలోనే అతడు పరమశివునికి అత్యంత విశ్వాసపాత్రుడైన నందిని కలుసుకొని తన కష్టాలను వివరించాడు. రావణుడు కూడా నందిని రథం ఎందుకు ముందుకు వదలడానికి నిరాకరించాడని అడిగాడు. ఈ ప్రదేశాన్ని కైలాష్ అని పిలుస్తున్నారని, రథం ముందుకు కదలకపోవడానికి కారణం శివుడు మరి అతని భార్య పార్వతీదేవి పర్వతం పైన లోతుగా నిమగ్నమై ఉన్నందున, అందుకే పర్వతాన్ని దాటడానికి ఎవరిని అనుమతించలేదని నంది వివరించారు. తన అభిమాన ప్రభువు పేరు ప్రస్తావనలో రావణుడు తన ప్రియమైన ప్రభువుకు దగ్గరగా ఉండడానికి కైలాసాన్ని తన రాజ్యానికి తీసుకురావాలనే కోరిక కలిగింది. అతను తన రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయంలో తాను ఏమి చేయగలనని ప్రఖ్యాత నారద మహర్షితో చర్చించాడు. సాధువు సలహా ఆధారంగా రావణుడు తనతో శ్రీలంకకు రావాలని శివుడిని అభ్యర్థించడానికి కైలాసం వైపు వెళ్ళాడు. అయినప్పటికీ అతడు కైలాసానికి చేరుకున్నప్పుడు అతని అహం మరియు శక్తి అతని జ్ఞానాన్ని అధిగమించి అతని మరింత అహంకారాన్ని కలిగించాయి. పర్వతాన్ని పెకిలించి తనతో పాటు శ్రీలంకకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో అతడు పర్వతాన్ని ఎత్తడం ప్రారంభించాడు. రావణునికి గుణపాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైందని శివుడు నిర్ణయించుకున్నాడు. దేవుడు తన బొటన వేలుతో పర్వతాన్ని గట్టిగా నొక్కాడు. ఫలితంగా అతని చేతులు పర్వతం యొక్క బరువుతో నలిగిపోయాయి. ఆ బాధను తట్టుకోలేక ఆ రాక్షసుడు బాధతో కేకలు వేస్తూ స్వామిని కీర్తిస్తూ స్తోత్రాలతో పాటుగా భగవంతుని నామస్మరణ చేయడం ప్రారంభించాడు. అతను శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ క్షమాపణలు కోరుతూ ముందుకు సాగాడు. శివుడు రాక్షసరాజు భక్తికి ముగ్ధుడై అతన్ని బాధ నుండి విముక్తి కోసం అతని బొటన వేలును విడిపించాడు మరియు అతనికి అనేక వరాలను కూడా ప్రసాదించాడు. శివతాండవ స్తోత్రం పఠించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శివతాండవ స్తోత్రం ఒక శక్తివంతమైన మంత్రం. అత్యంత భక్తితో పఠించే వారికి శివతాండవ స్తోత్రం యొక్క ప్రయోజనాలు ఎన్నో కలవు. శివతాండవ స్తోత్రం జీవితంలో సంపదను మరియు ఆనందాన్ని కలుగజేస్తాయి. నిజమైన భక్తితో క్రమం తప్పకుండా జపించినప్పుడు మనిషి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబంలోని సభ్యులు శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తే వారి మధ్య శాంతి నెలకొంటుంది. వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. శివతాండవ స్తోత్రం ఒంటరిగా ఉన్నవారు మరియు వారి వివాహం ఆలస్యం కావడం వంటి వివాహ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారు తప్పనిసరిగా పఠించాలి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 51 రోజులు జపించటం వల్ల ఇలాంటి వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా జపించే వ్యక్తుల యొక్క అప్పులు ఉంటే అవి తీరిపోతాయి. డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ స్తోత్రాన్ని పారాయణం చేసే వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే ఏదైనా అడ్డంకిని ఎదుర్కొనే శక్తి మరియు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. వ్యాపారంలో వృత్తిపరమైన వైఫల్యాలు ఉంటే వీటిని అధిగమించగలుగుతాడు. మంత్రానికి తన శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడే శక్తి ఉంది కనుక ఈ జపం చేసేవాడు న్యాయపరమైన విషయాలకు సంబంధించిన కోర్టు కేసులను కూడా గెలుస్తాడు. ఈ స్తోత్రాన్ని నిజమైన భక్తితో పఠించే వారికి సంతానం లేని దంపతులకి సంతానం కలుగుతుంది. స్తోత్రాన్ని ఒక్కరోజు జపించవచ్చు. సంతానం లేని దంపతులు కోరికలు నెరవేరాలంటే ప్రదోష రోజున జపిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ మీ మనసులో ఉంచుకొని సంపూర్ణ భక్తితో శివతాండవ స్తోత్రాన్ని పఠించి మీ ప్రార్థనలను ఆయనకు సమర్పించి ఆయన దీవెనలు పొందండి. థ్యాంక్ యూ.